ఇక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. భూ వివాదం కేసులో భాగంగా ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇక తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య వానికి కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. ఇక కుమారుడు చిరంజీవి నాగు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేశారు. ఇక భూ వివాదం విషయంలో తమ్మినేని కుటుంబంపై శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక కేసులో భాగంగా అరెస్ట్ అయినటువంటి నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఊరట లభించింది. ఇక దీనికి సంబంధించి భూ వివాదం కేసులో భాగంగా ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. తమ్మినేని సీతారాంతో పాటుగా భార్య వానికి కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది. ఇక తమ్మినేని సీతారాంకు సంబంధించినటువంటి కుమారుడు చిరంజీవి నాగు బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి మొత్తం మీద మనం విజువల్స్ చూస్తున్నాం. భూ వివాదం విషయంలో కూడా ఇటు కేసు నమోదు చేశారు శ్రీకాకుళం రూరల్ పోలీసులు. మొత్తానికైతే ఇందులో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిందితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరైంది. కేవలం సీతారాంకు సంబంధించినటువంటి కొడుకు నాగు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్కే సంబంధించి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్తాయి. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా సంచలనం సృష్టించిన భూవేదం కేసులో మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి సీతారాం కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో నిందితుడిగా ఉన్న కుమారుడు చిరంజీవి నాగు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆ పిటిషన్ పై విచారణ వాయిదా వేయడంతో ఆయనకు సంబంధించిన అంశం తదుపరి విచారణలో తేలనుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి పలువురు నిందితులు కూడా స్థానిక కోర్టులో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు హైకోర్టు తమ్మినేని సీతారాం వానికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఈ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మరోవైపు హైకోర్టు ఉత్తర్వులు అనంతరం తమ్మినేని సీతారాం కూడా ఏదైతే మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నామని అనుచరులు అయితే చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కూడా అజ్ఞాతంలో ఉన్న మాజీ సభాపతి తమ్మినేని కుటుంబ సభ్యులు ఈ రోజు హైకోర్టులో ఊరట లభించడంతో మీడియా ముందు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కుమారుడు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉండడంతో కుమారుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో రేపు లొంగిపోయే అవకాశాలు కూడా ఉన్నామని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా కేసుకు సంబంధించి మాజీ సభాపతి తమ్మినేని సీతారాంకు సంబంధించి కేసులో మరొక కీలక పరిణామం అయితే ఏర్పడింది అనుకోవచ్చు. సాయి, థ్యాంక్ యూ రాము.